చంద్రబాబు నాయుడు గారు కాపు ద్రోహి, కాపుల్ని అనగదొక్కుతున్నాడు. ఇది గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న మాట. నిజమే అంటారా అది? కాదు కాదండి, కాదు. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కాపులకి హోమ్ మినిస్టర్ ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్లోనే ఫస్ట్ హోమ్ మినిస్టర్ కాపులు. అంతకుముందు ఎవరు ఇవ్వాల. చంద్రబాబు నాయుడు కాపుల ద్రోహి కాదు. మరి అంబటి రాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. అమాయకుడైన అంబటిని కాపు టైగర్ని అరెస్ట్ చేశారు. ఇక ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం మేము అంటున్నారు కదా. అసలు ఆయన కాపని ఎవరన్నారు? అదేంటండి? ఆయన ముగ్గురు అల్లుళ్ళు, 2 కమ్మరు. అప్పుడు నీకు కాపుల్లో లేరనే కమ్మరు అల్లుళ్ళు చేసుకుంది ఆయన. ఇంకా అప్పుడు కాపెట్ట అవుతాడు? 3 కూతుర్లు అయితే 3 కూతుర్లు, 2 అల్లుళ్ళు కమ్మర్లు, ఒక్కడే నాయుడు. అప్పుడు ఆయన కాపెట్ట అవుతాడు అంటే వాళ్ళలో లేరనేగా. అంటే ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకని ఈ కుల ప్రస్తావనలు తీసుకొచ్చి ఈ మాటలు ఎందుకని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఇప్పుడు పవన్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసారు. కాపు కమ్మ 2 కులాలు కలిసి తెలిగి ఎలక్షన్ 1 సైడ్ అయింది. ఇప్పుడు ఇద్దరిని డివైడ్ చేయాలని అంబటి రావుని కాపు నాయకుడు, రంగానుషుడని జగన్ తీసుకొచ్చిన కుట్ర. అంతే అంటారు ఇక. అంతే, రెండోది ఏమీ లేదు. అది కాపు టైగర్ అని చెప్పి బిరుదు కూడా ఇస్తున్నారు కదా. బిరుదు ఇచ్చుకోవటం ఏముంది, ఏదైనా ఇచ్చుకోవచ్చు. జగన్ కూడా అన్నాడు ఏది ఒక ప్రెస్ మీట్ లో, నేను చేసే అభివృద్ధి పనులకి నా సన్మానాలు చాలా వాళ్ళకి అప్పాలన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన 5 సంవత్సరాలు ఎక్కడైనా గుంట బోడవటం కానీ కాలం అవ్వటం కానీ ఏమైనా చేశాడా? ఏమీ చేయాల, కానీ నా సన్మానాలు చేయాలన్నాడు. అది మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఈ తిరుమల లడ్డు వ్యవహారం కూడా హాట్ టాపిక్. ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చించే వ్యవహారం దాకా వెళ్ళింది. మరి ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? సిబిఐ ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వలేదుగా. జరిగింది జరిగిందని చెప్పింది కానీ క్లీన్ చీట్ ఎక్కడ ఇవ్వలేదుగా. జగన్ ఏంటంటే జగన్ మీడియా మొత్తం వేసే డ్రామా అది, వాళ్ళ కల్పితం అంతే. సిబిఐ ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వాల. కల్తీ జరగలేదని ఎక్కడ చెప్పిందా? లేదు. చెప్పనప్పుడు నీకు ఇచ్చింది ఏముంది? అంటే అందులో మీరు అన్నట్టు జంతు కొవ్వు లేదు కదా అంటున్నారు కదా. మరి జంతు కొవ్వులు అదే కల్తీ జరిగింది అన్నాడు. కల్తీ జరిగినట్టు జంతు కొవ్వులు కాదు, ఏదైనా జరగవచ్చుగా. కల్తీ అనేది జరిగింది. కల్తీ జరిగినప్పుడు ఏదైనా జరగవచ్చు కదా. జంతు కొవ్వు కాకుండా ఇంకేదైనా జరగవచ్చు కదా. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3.5 గంటల సేపు బయట ప్రెస్ మీట్ పెట్టారండి. మరి అదే సమయం అసెంబ్లీకి కేటాయించి ఈ లడ్డు వ్యవహారం మీద కానీ లేదంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు కదా, దాని మీద పోరాటం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన చేయడు, వెళ్ళడు. జీతాల కోసం సంతకం పెడతానికి వెళ్తాడు, వస్తాడు. ఆయన పోతే ఆయన మాట్లాడే ఇది లేదు కదా ఏమి. వీళ్ళు ఎదురు సమాధానం ఇస్తాడు. ఆయన పోయినసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏమన్నాడు? మీరు 23 ఉన్నారు, నేనేంది చూస్తాను, మా వాళ్ళని సైకి చేస్తే అన్నాడు. ఇవాళ ఆయన కూడా అదే భయం, భయపడి వెళ్ళట్లా. అంతే. భయం అంటే తెలియని అంటారు అసలు ఆయనంత పిరికోడు ఎవడో లేడు. అది అంతే, ఆయనంత పిరికోడు ఎవడో లేడు. అంతా చేసేది భారత రెడ్డి చేసేది అంతే. జగన్ వరక బొమ్మ. అది కాదండి, ఆయన భయం, మాట తప్పడం, మడం తిప్పడం, భయం అంటే తెలియదు, పులివెందుల పులిబిడ్డ అనే ఇలాంటి బిరుదులు అన్నీ ఉన్నాయి కదా, మీరేం భయపడతాడు అంటున్నారు? బిరుదులు ఏముందో 10 మంది పోగైతే ఆడేస్తారు. 20 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జనం వస్తున్నారు అంటున్నారు కదా, అది ఎంతవరకు వస్తాం అనుకోవచ్చు? ఇప్పుడు పోయినసారి అంబటి రాంబాబు ఇంటికి వచ్చాడు. ఆ రోజు మేము కూడా వెళ్ళాం, అక్కడే ఉన్నాం మేము దగ్గరలో. ఏది జిల్లాలో ఉన్న 3 జిల్లాల నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఒక ఇన్ఛార్జికి ఇంతమంది తోలాలను కేటాయించాడు. ఇప్పుడు 3 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, 3 జిల్లాలు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఆ నియోజకవర్గం ఒక్కొక్క ఇన్ఛార్జికి ఎంతమంది కేటాయించాడు? వీళ్ళందరూ కలిపితే రాకేమొస్తారు? కొంతమంది ఆయన పేటీఎం బ్యాచ్ ఉంది, ఆయన కడపలో బయలుదేరితే వాళ్ళు ఆయన వెంబడి వస్తారు. వాళ్ళు వీళ్ళు కలిపితే ఏముంది? ఆయనకు జనమేడ వచ్చారు. ఇవన్నీ ఎందుకు? అసలు నీకు ఇప్పుడు ఉండవల్లి నుంచి రావాలంటే గంటలో వచ్చి వెళ్ళవచ్చు. 6 గంటలంటే ఏంది? జన సందోహం అంట కదా. జన సందోహం కాదు, ఇంకా జనం రాక ఆగుతా వస్తున్నాడు, అట్టన్న భోగవుతారని. అంతేగాని జన సందోహం ఏం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అండి, ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు మీద, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటున్నారు కదా. పోయినసారి రాంగన్ కూడా 5 సంవత్సరాల కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ మనమే వస్తామన్నాడు. పోయినసారి వచ్చినప్పుడు కూడా 171 వైనాట్ అన్నాడు. ఆ 171 అనేది ఏది వచ్చింది? మధ్యలో 7 పోయింది, అటు ఒకటి ఇటు ఒకటి వచ్చింది.
ఇప్పుడు కూడా అంతే, ఏమీ రాదు. రేపు ఈ 11 కూడా వస్తే రావు అని చెప్పి క్యాడర్ని పోయి బలోపేతం చేయటానికి మనం 3 సంవత్సరాలు వస్తాం 3 సంవత్సరాలు వస్తాం అంటున్నాడు. ఎక్కడా రాడు. అది అదేనండి. ఇప్పుడు వీళ్ళందరినీ అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి వల్లభనేని వంశీకి ఇంత పరామర్శలు ఎందుకు జరగలేదంటారు ఆ రోజు? అసలు నాకు అర్థం కాలేదు. వల్లభనేని వంశీ అంటే ఇప్పుడు కమ్మ కులం కాబట్టి వల్లభనేని వంశీకి జరగలేదు. మిగతా క్యాస్ట్ పరంగా లేపి కులాన్ని శిచ్చు రేపాలని చూస్తున్నాడు. అది కదండి. ఆ రోజేమో మరి ఆ అందగాడు చంద్రబాబు నాయుడు కంటే అందగాడు రాజకీయాలు ఎదుగుతున్నాడు అని చెప్పి, లోకేష్ కంటే అందగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు అన్నారు కదా. మరి ఈ రోజు అంబటరాంబాబు ఎవరికంటే అందగాడు అయి ఉండొచ్చండి? ఆయన ఎవరికంటే అందగాడు కాదు. ఆయనకి ఏంటంటే కాపు అనేది ముద్ర, అంతే. రెండోది ఏమీ లేదు. రేపు అంబటరామను కూడా తీసి పక్కన ఎత్తాడు ఎలక్షన్ నాటికి. అది అప్పుడు దాకా వాడుకొని తీసుకొని పక్కన పడేస్తాడు. ఇంతవరకు ఎప్పుడు అంటే గత 5 సంవత్సరాలు ఏ రోజు పులివెందుల్లో ప్రజా దర్బార్ కానీ పులివెందుల ప్రజలు కానీ కలిసిన కలవని జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఇప్పుడు 3వ సారి 4వ సారి 20 నెలల్లో 4వ సారి పులివెందుల్లో మళ్ళీ పర్యటన చేస్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? రేపు ఓడిపోతాను భయం. పోయినసారి మొన్న జడ్పీటీసీ ఓడిపోయాడు కదా బీటెక్ రవి మీద. ఈసారి అసలు నియోజకవర్గంలో ఓడిపోతాం అని చెప్పి తిరుగుతున్నాడు. అది వాళ్ళ కంచుకోట కదండి. కంచుకోట అయితే ఏముందండి, పోయినసారి 151 వచ్చినప్పుడు కూడా ఆంధ్రాలో ఈసారి 175 వస్తే మనకు తిరిగిలేదని చెప్పాడు. ఆ 151 11కి వచ్చాడు. కంచుకోట అయితే ఏమైందండి, జనంలో తిరుగుబాటు వచ్చింది. ఏం చేశాడని వస్తాడు ఆయన? నేను పలాంది చేశాడని చెప్పమనండి. పులివెందులను అభివృద్ధి చేసింది వాళ్ళిద్దరే అంటే తండ్రి కొడుకులు ఇద్దరే కదా. అభివృద్ధి చేస్తే మన ఎందుకు ఓడిపోయాడండి? ఎందుకు ఓడిపోయాడు? వాడు సొంత నియోజకవర్గం జడ్పీటీసీకి ఎందుకు ఓడిపోయాడు? అంటే ఇప్పుడు పులివెందుల్లో కూడా పట్టు కోల్పోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చాడంటే మీరు 20 నెలల్లో చూడండి, ఆయన సాఫీగా ఎవరినైనా పరామర్శించడానికి వచ్చాడా? సావ కొడతానుకో సచిన చూడటానికో ఆ రెండింటికి వచ్చాడు, కానీ మామూలుగా దేనికి రాల ఆయన బయటకు. అది మరి ఆయన అంటుంది అదే 20 నెలలు అయిపోయింది, కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 2.0 పరిపాలన అంటే ఏదో చూపిస్తాను, ఈసారి మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. పోయినసారి అట్ట చెప్పే నేనేందుకు చూపిస్తాను 171 వస్తాయని చెప్పే 11 సీట్లకు వచ్చాడు. ఈసారి 2.4 చూపిస్తానని ఆ 11 ఒకటికి వస్తాడు. 11లో ఒకటికి వస్తాడు. ఒకటికి వస్తామో ఆ మధ్యలో 11 మధ్యలో ఇంకొకటి పెరిగిద్దాం అంటున్నారు అనేది రాదు. ఆ మధ్యలో అనేది రాదు. ఇక పోయినసారి అయిపోయింది. ఇంతవరకు ఏదైనా సరే మీరు ఏ గవర్నమెంట్ అయినా చూడండి, 151 సీటు వచ్చినాడు, 11 సీట్లకి ఎక్కడైనా వచ్చాడా? ఏ రాష్ట్రంలో అయినా వచ్చాడా? అంత బాగా పరిపాలన చేశాడు కాబట్టి 11కి వచ్చాడు. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చేది నేనే, ఈసారి మీ అందరూ అంత తెలుస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు ఒక వికలాంగుడు ఉన్నాడండి, ఏమంటాడు? నేను లెగిస్తే మడిసింది కాదంటాడు. వాళ్ళు ఎగవలేడుగా, లెగుస్తాడా? ఇంకంతే అంటారు. రాడు కాబట్టి నేను వస్తే తిరుగుతానంటాడు. సేమ్ అంతే. ఏం చేశాడని వస్తాడండి జగన్?